హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు వీడియోలో మనం చూసుకున్నట్లయితే కనుక టార్గెట్ 100+లో మరొక వీడియోతో మేము ముందుకు రావడం జరిగిందనమాట అండి. మన భారతదేశానికి యూరోపియన్ల రాకకు సంబంధించినటువంటి ఇది థర్డ్ వీడియో అనమాట అండి. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక ఆంగ్లేయులు బ్రిటిష్ ఆగమనం అని చెప్పేసి మనకి ఇందులో తెలపడం జరుగుతుంది అనమాట అండి. ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడు స్థాపించడం జరిగిందంటే 31 డిసెంబర్ 1600 సంవత్సరంన ఇది స్థాపించడం జరిగిందనమాట అండి. రాణి ఎలిజబెత్ I నుండి రాయల్ చార్టర్ అనుమతి పత్రం అనేటువంటిది లభించిన తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటిది 31 డిసెంబర్ 1600 సంవత్సరంలో దీన్ని స్థాపించడం జరిగిందనమాట అండి. ఆ తర్వాత మనం మెయిన్ ఇంపార్టెంట్ పర్సన్ చూసుకున్నట్లయితే కనుక కెప్టెన్ విలియం హాకిన్స్ అనమాట అండి. 1608 సంవత్సరంలో ఈయన చేసినటువంటి పని ఏంటని మనం చూసుకున్నట్లయితే కనుక మొఘల్ చక్రవర్తి అయినటువంటి జహాంగీర్ ఆస్థానాన్ని సందర్శించి సూరత్లో ఒక ఫ్యాక్టరీ స్థాపనకు అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపనకు అనుమతి అనేటువంటిది కోరడం జరిగిందనమాట అండి. అయితే దీనికి అనుమతి ఇస్తూనే అప్పుడున్నటువంటి జహాంగీర్ చక్రవర్తి ఈ కెప్టెన్ విలియం హాకిన్స్ని ఇంగ్లీష్ ఖాన్ అని చెప్పేసి బిరుదు ఇవ్వడం జరిగింది అనమాట. బిరుదులు అనేటువంటిది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని మీరు గుర్తుపెట్టుకోండి అనమాట అండి. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే కనుక సర్ థామస్ రో 1615 సంవత్సరంలో ఇంగ్లాండ్ రాజు జేమ్స్ I రాయబారిగా జహాంగీర్ ఆస్థానానికి వచ్చి దేశవ్యాప్తంగా వర్తక కేంద్రాల స్థాపనకు అనుమతి అనేటువంటిది అడగడం జరిగింది అనమాట. ఫస్ట్ వచ్చేసి కెప్టెన్ విలియం హాకిన్స్ అనమాట అండి 1608 సంవత్సరంలో సూరత్లో అడగడం జరిగింది. ఆ తర్వాత సర్ థామస్ రో అనేటువంటి ఆయన ఇంగ్లాండ్ రాజు జేమ్స్ I యొక్క రాయబారిగా జహాంగీర్ ఆస్థానానికి వచ్చేసి దేశమంతటా వర్తక కేంద్రాల అనుమతికి అడగడం జరిగింది అనమాట అండి. అనుమతి అనేటువంటిది సాధించడం జరిగింది అనమాట అండి. ఈ రకంగా జహాంగీర్ గారు రెండు రకాలుగా ఫస్ట్ సూరత్లో ఫ్యాక్టరీకి నెక్స్ట్ దేశవ్యాప్తంగా కంపెనీ స్థాపనకు అనుమతి అనేటువంటిది ఇచ్చినటువంటి వ్యక్తిగా నిలవడం జరిగింది అనమాట అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకున్నట్లయితే కనుక ఆంగ్లేయులు తమ మొదటి తాత్కాలిక కేంద్రాన్ని మచిలీపట్నంలో 1611లో మొదటి శాశ్వత కేంద్రాన్ని 1613 సూరత్లో చేయడం జరిగింది అనమాట. సో సూరత్లో ఫస్ట్ ఫ్యాక్టరీ వచ్చేసి 1613లో చేయడం జరిగింది. 1611లో చూసుకున్నట్లయితే కనుక ఆల్రెడీ పోర్చుగీస్ వారు అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఆ కేంద్రాన్ని తాత్కాలిక కేంద్రంగా వారు చేసుకోవడం జరిగింది అనమాట. ఆంగ్లేయుల యొక్క ప్రధాన కేంద్రాలు చూద్దాం అనమాట అండి. మద్రాస్ కేంద్రం అనమాట అండి. ఇది 1639లో పోర్ట్ సెయింట్ జార్జ్ నిర్మాణం ఇక్కడ చేయడం జరిగింది అనమాట. ఇక్కడ ఫ్రాన్సిస్ డే ముఖ్యుడు అనమాట అండి. సో ఇక్కడ ఫ్రాన్సిస్ డే ముఖ్యుడు అనమాట. ఈ పోర్ట్ని ఏర్పాటు చేయడానికి ఫ్రాన్సిస్ డే ముఖ్యుడు అనమాట. నెక్స్ట్ బాంబేలో 1668 సంవత్సరంలో పోర్చుగీస్ యువరాణి వివాహం ద్వారా బ్రిటిష్ రాజు చార్లెస్ II ఇది కట్నంగా లభించడం జరిగింది అనమాట అండి, బాంబేకి సంబంధించినటువంటిది. నెక్స్ట్ కలకత్తా 1690 సంవత్సరంలో జాబ్ చార్నాక్ 3 గ్రామాలను కలిపి కలకత్తా నగరంగా ఫోర్ట్ విలియం దీన్ని నిర్మించడం జరిగిందనమాట. సో ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఫోర్ట్ సెయింట్ జార్జ్ మద్రాసుని, నెక్స్ట్ బ్రిటిష్ రాజు చార్లెస్ II పోర్చుగీస్ యువరాణి వివాహం చేసుకోవడం ద్వారా ముంబైని, అలాగనే కలకత్తా 3 గ్రామాలను కలిపి కలకత్తా నగరంగా ఫోర్ట్ విలియం కలకత్తాని నిర్మించడం జరిగిందనమాట. ఈ రకంగా నిర్మాణం అనేటువంటి జరిగిందనమాట అండి. నెక్స్ట్ ఫరూక్ సీరియర్ ఫర్మాన్, ఇది చాలా ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట అండి. దీన్నే మ్యాగ్నా కార్టా ఆఫ్ బ్రిటిష్ ఈఐసి అని చెప్పేసి పిలవడం జరుగుతుంది అనమాట అండి. సో దీనిని ఇచ్చినటువంటి వారు ఎవరంటే మొఘల్ చక్రవర్తి ఫరూక్ సీనియర్ దీన్ని ఇవ్వడం జరిగిందనమాట అండి. బ్రిటిష్ కంపెనీకి జారీ చేసినటువంటి రాయితీ ఉత్తర్వునే ఫరూక్ సీనియర్స్ ఫర్మాన్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది అనమాట అండి. దీన్నే దస్తక్ అని పిలవడం జరుగుతుంది అనమాట. అంటే రాయితీ పాస్ అనమాట. కేవలం సంవత్సరానికి వచ్చేసి 3000 రూపాయల చెల్లింపుతో బెంగాల్ అంతటా ఉచిత పన్ను లేని వాణిజ్య హక్కు లభించుకోవడం జరిగిందనమాట అండి బ్రిటిష్ కంపెనీ ద్వారా. ఇది చూసుకున్నట్లయితే కనుక దీనికి ఈ రకంగా కేవలం 3000 రూపాయల చెల్లింపుతోటే బెంగాల్ అంతటా ఉచితంగా పన్ను లేని వాణిజ్య హక్కు అనేటువంటిది బ్రిటిష్ కంపెనీ అనేటువంటిది పొందడం జరిగిందనమాట అండి. దీని యొక్క చారిత్రక నామం వచ్చేసి బ్రిటిష్ చరిత్రకారుడు అయినటువంటి ఓర్మే ఎవరైతే ఉన్నారో ఆయన దీనిని మహాశాసనం అంటారు. అంటే మ్యాగ్నా కార్టా ఆఫ్ బ్రిటిష్ ఈఐసిగా పిలవడం జరుగుతుంది అనమాట. ఈ రకంగా ఒక బెంగాల్ ప్రాంతం అంతటిలో ఏ విధమైనటువంటి పన్ను లేకుండా ఉచిత వాణిజ్య హక్కు అనేటువంటిది మ్యాగ్నా కార్టా ఆఫ్ బ్రిటిష్ ఈఐసి లేకపోతే ఫరూక్ సీనియర్ ఫర్మాన్ 1711గా మనం అభివర్ణించడం జరుగుతుంది అనమాట అండి. ఇది ఫర్మానాకు సంబంధించినటువంటి నమూనాగా మనం తెలపచ్చు అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1664 సంబంధించి చూద్దామండి. ఫ్రెంచ్ రాజు అయినటువంటి లూయిస్ XIV మంత్రి అయినటువంటి కోల్బర్ట్ చే
1664లో దీన్ని స్థాపించడం జరిగిందనమాట అండి. ఇది పూర్తి ప్రభుత్వ నియంత్రిత కంపెనీ అనమాట అండి. దీని యొక్క ప్రధాన కేంద్రం చూసుకున్నట్లయితే కనుక పుదుచ్చేరిలో ఉండడం జరిగిందనమాట అండి. ఫ్రాంకోయిస్ మార్టిన్ దీనిని శ్రేష్టమైన నగరంగా అభివృద్ధి చేయడం జరిగింది. పుదుచ్చేరిని ఫ్రాంకోయిస్ మార్టిన్ దీనిని పూర్తిగా శ్రేష్టమైన నగరంగా అభివృద్ధి చేయడం జరిగింది అనమాట అండి. గవర్నర్ డూప్లెక్స్ చూసుకున్నట్లయితే కనుక ఫ్రెంచ్ వైభవాన్ని పెంచిన గొప్ప వ్యూహకర్తగా ఉండడం జరిగింది అనమాట. అయితే మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ పుదుచ్చేరిలో స్థాపించడం జరిగింది అనమాట అండి. రాజు లూయిస్ 14 ద్వారా కోబాల్ట్ రాజు అనమాట అండి. సో ప్రధాన కేంద్రంగా వచ్చేసి పుదుచ్చేరిలో ఉండడం జరిగింది. దీనిని ఫ్రాంకోయిస్ మార్టిన్ శ్రేష్టమైన నగరంగా నిర్మించడం జరిగింది. అయితే గవర్నర్ డూప్లెక్స్ గారు ఎవరైతే ఉన్నారో ఈయన ఫ్రెంచ్ వైభవాన్ని పెంచిన గొప్ప వ్యూహకర్తగా ఉండడం జరుగుతుంది. భారతీయ రాజుల అంతర్గత కలహాలలో జోక్యం చేసుకున్నటువంటి మొదటి యూరోపియన్ ఇతనే. గవర్నర్ డూప్లెక్స్ ఎవరైతే ఉన్నారో భారతీయ రాజుల మధ్య ఉన్నటువంటి అంతర్గత కలహాలలో జోక్యం చేసుకోవడం జరిగింది. ఇట్లా జోక్యం చేసుకున్న కారణాన ఇటు యూరోపియన్ ఇటు మనం చూసుకున్నట్లయితే కనుక ఫ్రెంచ్ వారికిను అలాగనే మనకి బ్రిటిషర్స్కి మధ్య ఇంగ్లీషర్స్కి మధ్య యుద్ధం జరిగినాయి. వాటినే కర్ణాటక యుద్ధాలు అంటారనమాట అండి. ఆంగ్లో ఫ్రెంచ్ రైవల్రీ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది అనమాట. ఈ జరిగింది ఇంగ్లీషర్స్కి అలాగనే ఫ్రెంచ్ వారికి జరిగినటువంటి యుద్ధమైనా కానీ దీనికి కర్ణాటక యుద్ధం అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది అనేటువంటిది నేను మీకు ఈ నెక్స్ట్ పేజ్లో మీకు తెలపడం జరుగుతుంది అనమాట అండి. ఇది చాలా ఇంపార్టెంట్గా ఉంటుందన్నమాట. సో మొదటి కర్ణాటక యుద్ధం ఎప్పుడు జరిగిందంటే 1746 నుంచి 1748 సంవత్సరాలు, అంటే 2 సంవత్సరాలు జరిగిందనమాట అండి. కారణం ఐరోపాలో జరిగినటువంటి ఆస్ట్రియా వారసత్వ యుద్ధం ప్రభావంగా ఇది జరగడం జరిగిందనమాట అండి. అయితే ఈ యుద్ధం దేంతో ముగిసిందంటే ఎక్స్ లా చాపెల్లే అనేటువంటి ఒప్పందం ద్వారా ఇది ముగియడం జరిగిందనమాట అండి. 1748లో ఈ ఒప్పందం అనేటువంటిది జరిగిందనమాట. నెక్స్ట్ రెండవ కర్ణాటక యుద్ధం చూసుకున్నట్లయితే కనుక 1749 నుంచి 1754 సంవత్సరంలో జరిగిందనమాట అండి. దీనికి జరిగినటువంటి మెయిన్ రీజన్ మనం చూసుకున్నట్లయితే కనుక హైదరాబాద్ అలాగనే కర్ణాటక వారసత్వ పోరులో ఆంగ్లేయులు ఫ్రెంచ్లు, అంటే హైదరాబాద్కి కర్ణాటక మధ్య ఉన్నటువంటి వారసత్వ పోరులో ఆంగ్లేయులు ఫ్రెంచ్ మధ్య చెరువు పక్షాన్ని నిలబడంతో హైదరాబాద్కి వచ్చేసి ఆంగ్లేయులు నిలబడడం జరిగిందనమాట అండి. కర్ణాటక వచ్చేసి ఫ్రెంచ్ వారు ఇట్లా నిలబడడంతో ఇరువురి మధ్య జరిగినటువంటి యుద్ధం అన్నమాట అండి. తో ఇది హైదరాబాద్ కర్ణాటక మధ్య జరిగిన కానీ ఆంగ్లో ఫ్రెంచ్ మధ్య జరిగినటువంటి యుద్ధం కాబట్టి దీన్ని రెండవ కర్ణాటక యుద్ధంగా తెలపడం జరుగుతుంది అనమాట అండి. దీని యొక్క ప్రాముఖ్యత చూసినట్లయితే రాబర్ట్ క్లైవ్ ఎవరైతే ఉన్నారో రాబర్ట్ క్లైవ్ కాన్పూర్ను స్వాధీనం చేసుకుని హీరో అవ్వడం జరిగింది అనమాట అండి. డూప్లెక్స్ వెనక్కి పిలిపించబడడం జరిగింది. సో పాండిచ్చేరి సంధి అనేటువంటి జరిగింది అనమాట అండి. దీంతో ముగించడం జరిగింది అనమాట. అంటే బ్రిటిషర్స్ దీంట్లో గెలవడం జరిగింది అనమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక మూడవ కర్ణాటక యుద్ధం, ఇది 1756 నుంచి 1763 వరకు అనమాట అండి. కారణం చూసుకున్నట్లయితే ఐరోపాలో ప్రారంభమైనటువంటి సప్తవర్ష యుద్ధం 7 years వార్ అనేటువంటి జరిగిందనమాట. అదే వ్యాండిష్ వార్ అనమాట అండి. 1760లో వ్యాండిష్ వార్ అనమాట అండి. దీంట్లో చూసుకున్నట్లయితే కనుక జనరల్ ఐర్ అనేటువంటి కూట్ నేతృత్వంలో బ్రిటిష్ సైన్యం ఫ్రెంచ్ సైన్యాన్ని కౌంట్ డి లానీని ఓడించడం జరిగిందనమాట. జనరల్ ఐర్ డి కూట్ నేతృత్వంలో ఉన్నటువంటి బ్రిటిష్ సైన్యం ఫ్రెంచ్ సైన్యాన్ని అయినటువంటి కౌంట్ డి లానీని ఓడించడం జరిగిందనమాట అండి. ఈ ఓటమితో భారతదేశంలో ఫ్రెంచ్ రాజకీయ ఆశలు పూర్తిగా అడుగంటడం జరిగిందనమాట. సో ఫ్రెంచ్ యొక్క రాజకీయ పరంగా వెనుకబడినటువంటిది ఎప్పుడంటే మూడవ కర్ణాటక యుద్ధంలో మనకి బ్రిటిషర్స్ గెలవడం జరిగింది, ఫ్రెంచ్ ఓడిపోవడం జరిగింది అనమాట అండి. సో దీంతో భారతదేశంలో ఫ్రెంచ్ వారి యొక్క పూర్తి రాజకీయ ఆశలు అనేటువంటిది అంతమొందడం జరిగిందనమాట. ముగింపు ఒప్పందం చూసుకున్నట్లయితే కనుక ప్యారిస్ ఒప్పందం అనమాట అండి. 1763 ద్వారా ఇది ముగియడం జరిగింది అనమాట. ఈ ప్యారిస్ ఒప్పందం ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. ఈ ప్యారిస్ ఒప్పందం దేని గురించి అంటే కేవలం ఫ్రెంచ్ వారు వ్యాపార హక్కులు మాత్రమే కలిగి ఉంటారు కానీ సైన్యాన్ని ఉంచే హక్కును రద్దు చేయడం జరిగిందనమాట. ఈ ప్యారిస్ ఒప్పందం ద్వారా ఫ్రెంచ్ వారు కేవలం వారి యొక్క వ్యాపార హక్కులు మాత్రమే కలిగి ఉంటారు, సైన్యాన్ని ఉంచే హక్కును రద్దు చేయడం జరుగుతుందన్నమాట అండి. సో ఈ రకంగా మూడవ
కర్ణాటక యుద్ధం ద్వారా మొత్తంగా ఫ్రెంచ్ వారి యొక్క ఉనికి అనేటువంటిది భారతదేశంలో కోల్పోవడం జరిగిందనమాట అండి. కర్ణాటక యుద్ధాలు వాటి యొక్క మైండ్ మ్యాప్స్ అప్పుడు చేసినటువంటి ఒప్పందం అనేటువంటి చూద్దామండి. ఫస్ట్ కర్ణాటక యుద్ధం చూసుకున్నట్లయితే కనుక ఎక్స్లా చాపెలే ఒప్పందం ద్వారా ఇది ముగించడం జరిగింది. రెండో కర్ణాటక యుద్ధం పాండిచ్చేరి సంధి ద్వారా ముగించడం జరిగింది. మూడవ కర్ణాటక యుద్ధం ప్యారిస్ ఒప్పందం ద్వారా ముగించడం జరిగింది అనమాట అండి. చాలా మట్టుకు చూసుకున్నట్లయితే కనుక రెగ్యులర్ పొరపాటు జరిగేటువంటిది ఏంటంటే కర్ణాటక యుద్ధాలు జరిగింది ఇంగ్లీష్ మరియు ఫ్రెంచ్ వారి మధ్య జరిగింది అనమాట అండి. కర్ణాటక నవాబు కేవలం యుద్ధ రంగానికి కేంద్రంగా మారాడు అనమాట. సో వీరికి మధ్య కర్ణాటక నవాబు కేంద్రంగా మారడం ద్వారా దీన్ని కర్ణాటక యుద్ధం అని చెప్పేసి పిలవడం జరిగింది. అయితే దీనిని మైసూర్ యుద్ధాలతో కన్ఫ్యూజ్ కాకూడదు. కర్ణాటక వేరు, మైసూర్ వేరు. ఇందులో ఆంగ్లో ఫ్రెంచ్ వారు ఉన్నారు కాబట్టి వారి మధ్య యుద్ధం వారి యొక్క ఉనికి అనేటువంటిది భారతదేశంలో ఉండించుకోవడానికి అని చెప్పేసి ఒక్కొక్క సంస్థానంతో వారు కలిసి చేసినటువంటి యుద్ధం కాబట్టి దీన్ని మీరు ఈ రకంగా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అనమాట అండి. వన్ లైనర్గా మనం చూసుకున్నట్లయితే కనుక భారతదేశానికి వచ్చినటువంటి మొట్టమొదటి మరియు చిట్టచిరువరి యూరోపియన్లు ఎవరు అని మనం చూసుకున్నట్లయితే కనుక పోర్చుగీస్ వారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చినటువంటి వారు అనమాట అండి. 1948లో భారతదేశానికి రావడం జరిగింది అనమాట అండి. వచ్చినటువంటి వారు వాస్కోడి గామా అనమాట అండి. వాస్కోడి గామా ఫస్ట్ భారతదేశానికి వచ్చినటువంటి వారు అనమాట అండి. సో వెళ్ళింది చూసినట్లయితే కనుక 1961లో వారు వెళ్ళిపోవడం జరిగింది అనమాట. ఫ్రెంచ్ వారు పోర్చుగీస్ వారు 1961లో వెళ్ళిపోవడం జరిగింది అనమాట అండి. వాస్కోడి గామాకు సహాయపడినటువంటి గుజరాతీ వర్తకుడు ఎవరంటే అబ్దుల్ మజీద్ వాస్కోడి గామాకు సహకరించడం జరిగింది అనమాట అండి. అయితే వాస్కోడి గామా గారు ఎక్కడికి రీచ్ అయ్యారు అనేటువంటి ప్లేస్ మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. గోవాను 1510లో ఆక్రమించినటువంటి పోర్చుగీస్ గవర్నర్స్ ఎవరు అంటే ఆయన అఫన్సో డి ఆల్బుకర్క్ 1510వ సంవత్సరంలో దీన్ని ఆక్రమించడం జరిగింది. అట్లానే ఈయన చూసుకున్నట్లయితే కనుక భారతదేశంలో ఉన్నటువంటి ఈ ఫ్రెంచ్ పురుషులను భారతీయ మహిళలతో కూడా వివాహాలు అనేటువంటి చేయించడం జరిగింది. అలాగనే సతీ సహగమనాన్ని కూడా నివారించడం జరిగింది అనమాట అండి. భారతదేశంలో మొదటి ప్రింటింగ్ ప్రెస్ ఎప్పుడు స్థాపించబడి జరిగిందంటే 1556లో గోవాలో ఫస్ట్ ప్రింటింగ్ ప్రెస్ అనేటువంటి స్థాపించడం జరిగింది అనమాట అండి. 1557లో భారతదేశానికి సంబంధించినటువంటి మెడికల్ బుక్ అనేటువంటిది ప్రింట్ అవ్వడం జరిగింది అనమాట అండి. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించినటువంటి సమయంలో ఢిల్లీ చక్రవర్తి ఎవరు అనేటువంటి క్వశ్చన్ అనమాట అండి. అప్పుడు ఢిల్లీ చక్రవర్తి వచ్చేసి అక్బర్ గారు ఉండడం జరిగింది అనమాట అండి. అయితే ఎవరిని అడిగారు అనేటువంటిది మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేటువంటి చేయండి. కంపెనీ స్థాపించింది 1600వ శతాబ్దం డిసెంబర్ 31న. అక్బర్ మరణించింది 1605వ సంవత్సరంలో మరణించడం జరిగింది. బ్రిటిష్ వారికి ఉచిత దస్తక్ హక్కులను ఇచ్చినటువంటి మొఘల్ చక్రవర్తి ఎవరు? ఉచిత దస్తక్ హక్కులు ఇచ్చినటువంటి మొదటి మొఘల్ చక్రవర్తి ఎవరంటే ఫరూక్ సీనియర్ 1717 అనమాట అండి. ఫరూక్ సీనియర్ 1717 అనమాట అండి. దీనిని ఏమంటారు అనేటువంటిది మీరు కింద కామెంట్ సెక్షన్లో ఇంగ్లీష్లో ఏమంటారు అనేటువంటిది మీరు తెలపండి అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక యూరోపియన్ల కీలక టైం లైన్ అనమాట అండి. సంవత్సరం 1498లో వాస్కోడి గామా కాలికట్కి రావడం జరిగింది. 1510లో ఆల్బుకర్క్చే గోవా ఆక్రమించడం జరిగింది. 1556లో గోవాలో మొదటి ప్రింటింగ్ ప్రెస్ అనేటువంటిది ఏర్పడడం జరిగింది. 1600 సంవత్సరంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటు చేయడం జరిగింది. 1605 సంవత్సరంలో మచిలీపట్నంలో మొదటి డచ్ ఫ్యాక్టరీ అనేటువంటిది రూపొందించడం జరిగింది. 1717లో ఫరూక్ సీనియర్ రాయల్ ఫర్మానా దస్తక్ హక్కులు ఇవ్వడం జరిగింది అనమాట అండి. దానిని ఏమంటారు అనేటువంటిది మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 1760లో వాండిష్ యుద్ధం అనేటువంటిది జరిగింది. దీని ద్వారా ఫ్రెంచ్ శకం అనేటువంటిది భారతదేశంలో అంతరించడం జరిగింది అనమాట అండి. కొన్ని పునరుచ్చరణ టిప్స్ మనం చూసుకున్నట్లయితే కనుక బ్లూ వాటర్ పాలసీని ఎవరు ఇచ్చారని మనం చూసుకున్నట్లయితే కనుక ఫ్రాన్సిస్కో డి ఆల్మెడా. ఈ ఫ్రాన్సిస్కో డి ఆల్మెడా బ్లూ వాటర్ పాలసీని ఎందుకు ఇచ్చారని మనం చూసుకున్నట్లయితే కనుక ఈ మన భారతదేశం దగ్గర ఉన్నటువంటి ఈ వాటర్ రీజియన్ ఏవైతే ఉన్నాయో ఈ వాటర్ రీజియన్లో మనకు చూసుకున్నట్లయితే కనుక అరబ్బులు అలాగే ఫ్రెంచ్ వారికి సంబంధించినటువంటిది ఎక్కువ మట్టుకు వీరి యొక్క ఉండే అనమాట. అరబ్బులకు సంబంధించినటువంటిది ఎక్కువ మట్టుకు గుత్తాధిపత్యం ఉండేదన్నమాట అండి. సో దాన్ని తగ్గించడం గురించి అని చెప్పేసి బ్లూ వాటర్ పాలసీ అనేటువంటిది తీసుకురావడం జరిగింది అనమాట అండి. దీని ద్వారా ఫ్రెంచ్ వారు వారి యొక్క
పూర్తిగా వారి యొక్క హక్కులను సంపాదించుకొని వారే వర్తకం అనేటువంటిది చేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ గోవా విలీనం చేసుకున్నట్లయితే కనుక 1510లో ఆల్బుకర్క్ గారు చేయడం జరిగింది అనమాట అండి. క్వీన్ ఎలిజబెత్ I చార్టర్ ద్వారా 1600 సంవత్సరం డిసెంబర్ 31న ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటిది స్థాపించడం జరిగింది అనమాట అండి భారతదేశంలో. నెక్స్ట్ వాండివాష్ యుద్ధం చూసుకున్నట్లయితే కనుక 1760 సంవత్సరాలు జరిగిందనమాట అండి. దీని ద్వారా పూర్తిగా ఫ్రెంచ్ వారు భారతదేశంలో వారి యొక్క పట్టును అనేటువంటిది, వారి యొక్క పాలసీని అనేటువంటిది కోల్పోవడం జరిగిందనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదనమాట అండి యూరోపియన్ల రాకకు సంబంధించినటువంటి లాస్ట్ చాప్టర్తో కూడినటువంటి వీడియో. హోప్ ఈ వీడియో అనేటువంటిది మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే కనుక మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. టార్గెట్ 100+ కోర్సుని కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. రేపటి దిన ముందు మరొక వీడియోతో మేము ముందుకు రావడం జరుగుతుంది.